రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుదుమారం రేపిన తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. టీటీడీ అందజేసిన నివేదికను పరిశీలించిన అనంతరం ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేస్తుంది. ఈ క్రమంలో పరకామణి కేసులో ప్రమేయం ఉన్న అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించి దర్యాప్తు ముందుకు సాగాలని సిఐడి, ఏసీబీ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంది. కౌంటింగ్ అంశంలో టేబుల్ ఏర్పాట్లపై సూచనలు ఇవ్వాలని కోరింది హైకోర్టు. ఈ కేసు విచారణను ఈ నెల 8కి వాయిదా వేస్తున్నట్లుగా తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుదుమారం రేపిన తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. టీటీడీ అందజేసిన నివేదికను పరిశీలించిన అనంతరం ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఈ క్రమంలో పరకామణి కేసులో ప్రమేయం ఉన్న అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక ఆ కేసుకు సంబంధించిన దర్యాప్తు ముందుకు సాగాలని సిఐడి, ఏసీబీ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంది. కౌంటింగ్ అంశంలో టేబుల్ ఏర్పాట్లపై పలు సూచనలు ఇవ్వాలని కోరిన హైకోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 8కి వాయిదా వేస్తున్నట్లుగా తెలిపింది.